గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. మేడికొండూరు మండలం పేరేచెర్లలో కొండల్లో బాంబులు పెట్టి బ్లాస్టింగ్ చేస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాంబ్ బ్లాస్టింగ్ జరిగేటప్పుడు నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇళ్లపై కొండరాళ్లు పడుతున్నాయని సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దుమ్ము ధూళితో నరక యాతన అనుభవిస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. 50 కుటుంబాలు ఉన్న ఊర్లోనే 5 మంది కిడ్నీ బాధితులు ఉన్నారని, కిడ్నీ బాధతో 5గురిలో 2 మృతి చెందారని, అయినా మైనింగ్ మాఫియా ఆగడం లేదని ఆరోపిస్తున్నారు. మైనింగ్ మాఫియా సిండికేట్ గా ఏర్పడి కిడ్నీ వ్యవస్థీగ్రస్తుల్ని బయటికి రానివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. మైనింగ్ మాఫియా సిండికేట్ గా ఏర్పడి వ్యవస్థను శాసిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు భారీగా మామూళ్లు అందటంతో చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అక్రమ మైనింగ్ పై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ క్వారీలపై ప్రభుత్వం, విజిలెన్స్ ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు రైతు ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రోజు రోజుకి రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. అంటే ఇది ఇంకా ఆగే ప్రసక్తే లేదంటారా? ఆగే సిచ్యువేషన్ కనిపిస్తలేదు అసలు. మైనింగ్ మాఫియాని అడ్డుకట్ట అయితే వేయలేని పరిస్థితి అధికారుల్లో నెలకొందని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తంగా అక్రమంగా క్వారీలు నడుస్తున్నాయి. కొన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయి, కొన్నిటికి పర్మిషన్ లేవు. అవి కూడా మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా క్వారీలు అయితే మాత్రం యథాతథంగా రన్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. భారీగా ఇక్కడ కొండలు గుళ్ళ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ప్రస్తుతం ఏదైతే పేరేచెర్ల, గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం, అదేవిధంగా పేరేచెర్ల ప్రాంతంలో ఉన్న ఏదైతే తెల్ల కొండ రోడ్డు వద్ద ఉన్నాం. ఈ ప్రాంతంలో మొత్తంగా దాదాపు 300 ఇళ్ళున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ క్వారీకి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో మనం చూపిస్తున్న కొండ ఇది మొత్తంగా కూడా పగలగొట్టి బాంబులకి తాళ్లు కట్టి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి కొండ దగ్గర నుంచి ఈ ప్రాంతానికి తెల్లకారి రోడ్డు, ఇది తెల్లకారి రోడ్డు ఊరు పేరు కూడా ఇది పేరేచెర్ల కింద వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనం చూపిస్తుంది ఈ బులుగు రేకు ఏదైతే ఉందో ఆ రేకు సంబంధించిన ఇంటి మీద అక్కడి నుంచి ఏదైతే ఇందాక మనం చూపించామో కొండ, ఆ కొండ దగ్గర నుంచి బాంబు బ్లాస్టింగ్ జరిగితే ఈ ఇంటి మీద పడినట్లుగా అయితే ఇక్కడ స్థానికులు కొందరు చెప్తున్నారు. దీంతో ఇక్కడ ఈ రేకులు పగిలిపోవడంతో ఇది మొన్న ఈ మధ్య కొత్తగా రేకు వేసినట్లుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రాంతం వరకు అక్కడ దాదాపుగా ఆ కొండ బాంబు బ్లాస్టింగ్ కొండ కిలోమీటర్ మేర ఉన్న నేపథ్యంలో ఇవన్నీ ఈ గ్రామాలన్నీ కూడా, ఈ గ్రామంలో ఉన్న ఈ ఇల్లు అన్నీ కూడా కొండకి దగ్గర కిలోమీటర్ల దూరంలో దాదాపు ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇంత దూరం వచ్చి బాంబు బ్లాస్టింగ్ అప్పుడు ఇక్కడికి వచ్చి పడటంతో, అంటే ఆ రోజున ఈ వ్యక్తి ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నట్లుగాను, అదేవిధంగా భోజనం చేస్తున్న క్రమంలో ఆ రాయి వచ్చి ఇక్కడ పడటం, పెద్ద కొండరాయి, ఆ కొండరాయి పక్కన దాదాపు భోజనం చేసే పక్కన ఆయన పక్కన పడినట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. అదే అతని మీద పడితే ఇంట్లో ఉన్న మనిషే దుర్మరణం పాలయ్యే పరిస్థితి తలెత్తేదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే వారి స్వగ్రాహం స్థలాలు ఇక్కడే ఉండడం, ఇక్కడే చిన్నపాటి ఇల్లు కట్టుకొని ఎప్పటి నుంచో కుటుంబాలు జీవనం సాగిస్తున్న నేపథ్యంలో వేరే చోటకి వెళ్ళలేని పరిస్థితి. అది పేదలు కాబట్టి ఇంకో చోట స్థలాలు కొనుక్కొని వెళ్ళలేని పరిస్థితి ఉండేది. అలాంటి క్రమంలో అసలు దగ్గరగా ఇళ్ళకి దగ్గరగా, గ్రామాలకు దగ్గరగా ఏదైతే ఈ బాంబ్ బ్లాస్టింగ్కు కానీ అదేవిధంగా ఆ కొండలు మైనింగ్ జరపడానికి పర్మిషన్ ఇవ్వకూడదు అనేది ప్రభుత్వ రూల్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మరి ఈ కొండకి పర్మిషన్, మరి ప్రభుత్వ అధికారులు పర్మిషన్లు ఉన్నాయంటారు, అదేవిధంగా పర్మిషన్లు లేవంటారు మనం వెళ్ళి అడిగితే. కానీ ఇక్కడ క్వారీలో మైనింగ్ మాత్రం భారీగా జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడే ఏఎంఆర్కి సంబంధించి, సంస్థకు సంబంధించి బిల్లులు వసూలు చేస్తూ ఈ లారీలకి దగ్గర కూడా ఇక్కడే ఆఫీసు కూడా ఒక చెక్ పోస్ట్ కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ చెక్ పోస్ట్ ద్వారా ఈ లోపల నుంచి లారీలు
కొండరాళ్ళు భారీ ఎత్తున వేసుకుంటూ వస్తున్నా కూడా ఏఎంఆర్ దీనికి సంబంధించి వాళ్ళ డబ్బులు వసూలు చేసే విధంగానే చూసుకుంటుంది తప్ప ఏదైతే రూల్స్కు విరుద్ధంగా ప్రభుత్వ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా వస్తున్న వెహికల్స్కి సంబంధించి ఈ విధమైన రాళ్ళు వేసుకురావటం కూడా వాళ్ళు అసలు పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ సంస్థకి డబ్బులు అందుతున్నాయి, అంతవరకే ఏఎంఆర్ సంస్థ అయితే చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏఎంఆర్ సంస్థ కూడా అది బిల్లులు ఇక్కడ కట్టించుకునేటప్పుడు ఈ యొక్క నిబంధనల ప్రకారం రావాలి, నిబంధనల ప్రకారం వచ్చిన వెహికల్కి బిల్లులు ఇవ్వాలి, బిల్లులు చెక్ చేసి పంపించాలి. అలాంటిది ఏమీ లేకుండా ఏఎంఆర్ సంస్థ తన సంపాదనకు తన డబ్బులు వసూలు చేసుకునే భాగంగానే ఏఎంఆర్ సంస్థ చూస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ సంస్థ దానికి ఏ విధంగా డబ్బులు వస్తాయి అనే విధంగా మాత్రం జరుగుతూ ఉంటుంది. అలాంటిది ప్రభుత్వ అధికారులు మాత్రం ఇక్కడ వచ్చి వెళ్తూనే ఉంటారా రారా అనేది ఒక తెలియదు. అంటే ఇక్కడికి రారనే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే సమాచారం కూడా మనకి ఇక్కడికి అసలు ఈ పేరేచెర్ల ప్రాంతానికి ఎవరు కూడా పోలీస్, రెవెన్యూ, అదేవిధంగా మైనింగ్, ఆర్టీఏ అధికారులు ఎవరు కూడా ఈ యొక్క సంబంధిత శాఖలకు సంబంధించిన అధికారులు ఎవరు కూడా పొల్యూషన్ కూడా ఎవరు రారనైతే మనకు తెలుస్తుంది. ఎందుకంటే వారికి భారీ ఎత్తున నెలమావుళ్ళ కింద ఈ యొక్క మైనింగ్ మాఫియా పంపిస్తుంది అనేది ఒక ప్రచారం అయితే ఉంది. అయితే దానివల్లే ఇక్కడికి రారని కూడా తెలుస్తుంది. అధికారులు వచ్చి ఇక్కడ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో కనుక చూస్తే క్వారీలకు పర్మిషన్ ఇచ్చి అక్రమ మైనింగ్ వ్యాపారులు వాళ్ళు జేబులోకి డబ్బులు సంపాదించుకుంటున్నా అది ఎవరు పట్టించుకోకపోవచ్చు. సరే, దాని పక్కన పెడితే గ్రామాల్లో ఉన్న ప్రజల ఆరోగ్యాలు ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉండాలి. అలాంటిది ఇక్కడ అది జరగటం లేదనేది ఒకటి కనిపిస్తుంది. మనం ఉన్న ప్రాంతం ఏదైతే తెల్ల క్వారీ రోడ్డు ఉన్న ఈ పేరేచెర్ల ప్రాంతమే, కానీ దీన్ని తెల్ల క్వారీ రోడ్డుగా ఇక్కడ గ్రామాల్లో ఉన్న ఇల్లు మొత్తం 300 ఇల్లు దాకా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఈ 300 ఇళ్ళల్లో కూడా దాదాపు 20 మంది దాకా కిడ్నీ వ్యాధి బారిన పడి 2 మృత్యువాత కూడా పడినట్టుగా మనకి ఇక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు చెప్పుతున్న పరిస్థితి. అయితే వారు బయటికి వచ్చి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే క్వారీకి దగ్గరలోనే వీళ్ళ ఊరు, వీళ్ళ ఇల్లు ఉండటం, వీళ్ళంతా భయాందోళనకు గురి చేసే ఏదైతే మైనింగ్ మాఫియా ఎవరైతే ఉన్నారో ఆ మైనింగ్ మాఫియా భయాందోళనకు గురి చేసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. గతంలో ఇక్కడ కొందరిని ఇలాగే వేరే వాళ్ళకి అధికారులకు కంప్లైంట్ ఇవ్వటం కానీ మీడియా ముందు మాట్లాడితే కానీ గతంలో దాడులు కూడా జరిగినాయి అనేది ఒక ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజలు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే వారు చెప్పినట్టుగా ఇందాక మనం ఒక విజువల్లో కూడా మన ఐన్యూస్లో ప్రసారమైన ఒక విజువల్లో అతను చెప్పిన పరిస్థితి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయండి. ఇక్కడ ఉండలేని పరిస్థితి, చాలామంది ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, గుంటూరు ఇంకో దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉందని కూడా వారు చెప్పిన పరిస్థితి. అంటే ఇక్కడ మైనింగ్ మాఫియా దెబ్బకి వారు సొంత ఊర్లు కూడా వదిలేసిలా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళక తప్పదు. ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు పట్టించుకోపోయినప్పుడు వాళ్ళు మాత్రం ఏమి చేయలేము అనే విధంగానే వాళ్ళు వెళ్ళిపోయారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటేనేమో 6 అనారోగ్యాల పాలు అవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి ఇక్కడుండి అనారోగ్యాలు తెచ్చుకోవటం, కిడ్నీలు, లెన్స్ ఇలాంటి సమస్యలు తెచ్చుకోవటం కన్నా కూడా కొందరు వెళ్ళగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు అద్దులు కట్టుకొని అట్లా కొట్ట పని చేసుకొని నివసిద్దామని కొంచెం చదువుకున్న వాళ్ళు వరకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే కొంచెం ఇదే పని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.